ఉన్నాం, మరి ఇంకా ఈరోజు అయిపోయింది, ఇంకా అవసరం లేదు మనకు అనుకుంటామా? ఒక ఆయన అంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చాడయ్యా, ఇంక పద్దాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఇచ్చాను, పద్దాకులు ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎప్పుడో ఒకసారి చేసేదా ఇది? ఏం చేయమంటున్నాడు దేవుడు? దివారాత్రులు దేవుని మందిరంలో ధ్యానించాలి, అప్పుడే నువ్వు ధన్యుడు. ఒకరోజు చేసి పాస్టర్ గారు అంటారు కదా, ఒకరోజు దాగి మీసాలు దూరితే కాదేం చేయాలి? కొంతమంది ఒక్కరోజు భోజనం పెడతారు, ఒక్కరోజు భోజనం పెట్టి నేను కాబట్టి భోజనం పెట్టాను అంటారు. ఒక్కరోజు కడుపు నుండి సరిపోయిందా? రోజంతా కూడా కడుపు నిండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్నాడు, దివారాత్రులు మనం ఏం చేయాలంట? దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కీర్తనల గ్రంథము 107 యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి చెల్లించాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దయాళుడు. ఎవరు? యేసయ్య దయాళుడు కనుక ఆయనకి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథము 57వ కీర్తన నా హృదయము నిబ్బరముగా నున్నది, నా హృదయము నిబ్బరముగా ఉండి, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని పాడాలి, స్తుతి యాగము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథము 115 17వ అధ్యాయం చదువుదాం. ఎవరు దేవుని స్తుతించలేరు? ఎవరు దేవుని స్తుతిస్తారు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? నిత్యము. ఒకరోజు స్తుతించే సరిపోయిద్దా? ఏం చేయాలంట? నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. అదే కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వచనము చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు ఏం చేయాలంట? స్తుతి యాగము. యాగం అంటే ఏమిటి? యాగం అంటే ఏందమ్మా? ఒక వ్రతము. అట్లాగే స్తుతి యాగమును అర్పించువాడు ఏం చేస్తున్నాడు? నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. నువ్వు స్తుతి చేయుతుంటే దేవునికి మహిమ కలుగుతుందా? నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథము 133వ కీర్తన 3వ వచనం చదువుదాం. 33:1 చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, మీరు నీతిమంతులుగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని బట్టి ఆనందగానము మనము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నువ్వు యథార్థంగా, నువ్వు మోసకరమైన జీవితం నీలో లేకపోతే, నువ్వు యథార్థంగా ఉంటే, స్తుతి చేయుట, నువ్వు స్తుతిస్తే, దేవుని నువ్వు ఆరాధిస్తే, దేవుని నువ్వు మహిమపరిస్తే నీకేం కలిగిద్దంట? శోభస్కరం. అంటే నువ్వు సుఖముగా ఉంటావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. కొంతమంది అంటారు, ప్రభువా మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం, నేను నిన్ను స్తుతిస్తున్నాను, అయినా నాకు మేలు జరగట్లేదు. ఏం లేదు నీకంటే? యథార్థత లేదు, నీలో నీతి లేదు.
నీకు నీతి లేదు, యథార్థత లేదు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు. లెగిస్తే అబద్ధాలు ఆడతావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, నాకు మేలు చేయట్లేదు దేవుడు అని దేవుడి మీద ఏం చేస్తున్నావు? నిందలు అవమానాలు తెస్తున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, యథార్థంగా ఉండే దేవుని నువ్వు స్తుతిస్తే నీకేం కలిగిద్ది? శోభస్కరం, నువ్వు సుఖంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.